సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పీసీసీ నూతన చీఫ్ అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. తాజా పర్యటనలోనైనా ఈ అంశాలు కొలిక్కి వస్తాయా? ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏంటనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ డైలీ సీరియల్ ని తలపిస్తోంది. పీసీసీగా కొత్త వారికి అవకాశం ఇవ్వటం, మంత్రివర్గ విస్తరణలో మరికొంతమందికి ఛాన్స్ ఇచ్చే విషయంలో పార్టీలో ముఖ్య నేతల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాలు వేస్తూ వస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూసుకునేందుకు కొత్త వారిని నియమించాలని చూస్తోంది. మరోసారి ముఖ్య నేతల్ని ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పీసీసీ చీఫ్ గా జూన్ 27తో 3 ఏళ్ల కాలపరిమితి ముగిసినా కంటిన్యూ అవుతున్నారు. కొత్త వారి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం పలువురి పేర్లని పరిశీలిస్తోంది. ప్రస్తుతం సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండటంతో పీసీసీగా బీసీ లేదా ఇతర వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. మరి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కలేదు కాబట్టి పీసీసీ తనకివ్వాలని బలరాం నాయక్ కూడా కోరుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఈ పర్యటనలో అయినా తెలంగాణ నూతన పీసీసీ అలాగే మంత్రివర్గ విస్తరణ అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంపై క్లారిటీ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ తుది అంకానికైతే చేరిందని చెప్పాలి. నూతన పీసీసీ నియామకం ప్రక్రియ కానీ ఇటు కేబినెట్ విస్తరణ అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికీ అనేక సమావేశాలు జరిగాయి. కానీ ఎటువంటి నిర్ణయాలు ఇప్పటివరకు తీసుకోలేదు. కానీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో నూతన పీసీసీల నియామకం కానీ అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలపైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుండడంతో ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ఇటు మల్లికార్జున ఖర్గేతో ఇటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పీసీసీ నియామకానికి సంబంధించి ఎవరిని పీసీసీగా నియమించాలి అన్న అంశంకి సంబంధించి ఒక స్పష్టత రాబోతుంది. ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే వీరందరితో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈరోజు ఈ పీసీసీ నియామక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అధిష్టానంతో పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ అది వాయిదా పడుతూ వస్తోంది. నూతన పీసీసీ నియామకం ముఖ్యంగా జూలై 6తోనే రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ కాలం పూర్తయింది. 3 ఏళ్లు ఆయన పీసీసీగా సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు నా బాధ్యత పూర్తయింది, కొత్త పీసీసీని ఎంపిక చేయాలని చెప్పి ఆయన అధిష్టానానికి సూచించడం జరిగింది. కాబట్టి సామాజిక సమీకరణాల వారీగా నూతన పీసీసీ ఎంపిక ప్రక్రియ ఉండబోతోంది. అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకి కేబినెట్లో స్థానం దక్కబోతోంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఎవరైతే ఎన్నికల సందర్భంగా పార్టీలోకి వచ్చిన వారికి అష్యూరెన్సెస్ ఇచ్చారో వారిని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సామాజిక సమీకరణాలని బేరీజ్ వేసుకునే ఇప్పుడు ఎవరికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది అనుకోవాలి పీసీసీగా. అలాగే మంత్రులకి సంబంధించి కూడా ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తోంది. పీసీసీ నియామక ప్రక్రియలో సామాజిక సమీకరణాలను పాటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోనూ అలాగే ముఖ్యమంత్రిగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించారు. కాబట్టి సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధు యాష్కి గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి పీసీసీ రేసులో. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ అలాగే సంపత్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ పేరు వినిపిస్తోంది. వీరు కాకుండా ముఖ్యంగా కర్ణాటక తరహాలో కర్ణాటకలో డిప్యూటీ సీఎం పీసీసీగా కొనసాగుతున్నారు అక్కడ డీకే శివకుమార్. సో ఇక్కడ తెలంగాణలో కూడా భట్టి విక్రమార్కను పీసీసీగా కొనసాగిస్తారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అలాగే మంత్రివర్గంలో ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు కూడా
వినిపిస్తోంది. అధిష్టానానికి ఇటు రాష్ట్ర నాయకత్వానికి సమన్వయంగా శ్రీధర్ బాబు కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు అన్న కోణంలో శ్రీధర్ బాబు పేరు కూడా పీసీసీ రేస్లో వినిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ పేరు కూడా పీసీసీ రేస్లో వినిపిస్తుంది. అయితే ఆల్రెడీ వారు పదవుల్లో ఉన్నారు కాబట్టి సో వారికి ఎంతవరకు అవకాశం లభిస్తుంది అనేది, ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోబోతోంది. ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో ఇటు రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొనబోతున్నారు. సో ఈరోజు ఒక తుది డిసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నూతన పీసీసీ నియామకానికి సంబంధించి. అలాగే మంత్రివర్గంలో స్థానానికి సంబంధించి ఇటు చాలా క్యాబినెట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే మరికొంతమంది పేర్లు, ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్ పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు వాకిటి శ్రీహరి, అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, ఈ విధంగా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ పార్టీలో మొదటి నుంచి ఉండి లాయల్గా ఉన్న వారికే ఇటు క్యాబినెట్లో స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అనేక మంది ఇటీవల ఆశావాహులు కూడా ఢిల్లీ వచ్చి కేసీ వేణుగోపాల్ని కలవడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది కాబట్టి సో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం పైన కూడా అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇటు పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలకు సంబంధించి పీసీసీ నియామకం కానీ ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి పార్టీ అగ్రనాయకత్వంతో చర్చలు జరగబోతున్నాయి. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా, అలాగే ఐటీ కమ్యూనికేషన్స్ మినిస్టర్, అలాగే క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇటువంటి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రోడ్లు రహదారుల శాఖ మంత్రి ఇటీవల రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి రివ్యూ చేశారు. సో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో కూడా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఢిల్లీ పర్యటన అనేది బిజీగా ఉండబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ నియామకం, అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.